అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించడానికి ఉద్భవించాడు. అయ్యప్ప స్వామి శివునికి, మహావిష్ణువుకు పుట్టినవాడు. అందుకే ఈ స్వామిని హరిహరసుతుడు అంటారు. అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచర్యం పాటిస్తున్నారు. అందుకని ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఈయనను మాలికాపుర అమ్మవారు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ నైష్టిక బ్రహ్మచర్యం వల్ల ఆయన అమ్మవారిని తిరస్కరిస్తాడు. కానీ ఆమెకు ఒక వరం ప్రసాదిస్తాడు. తన దర్శనానికి శబరిమలకు ఎప్పుడైతే ఒక్క కన్యస్వామి కూడా తన దర్శనానికి రారో ఆ రోజున తనను పెళ్లి చేసుకుంటానని వరమిస్తాడు. కన్యస్వామి అంటే జీవితంలో మొదటిసారి మాల వేసి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళుతున్న వారిని కన్యస్వామి అంటారు. అమ్మవారు ఈ కన్యస్వాములకి శబరిమల వెళ్ళే దారిలో చాలా ఆటంకాలను కలిగిస్తుందట. అలా కష్టాలను కలిగించి స్వామివారి దర్శనానికి వారు రాకపోతే ఆయన ఆమెను పెళ్లి చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఆమె అలా కష్టాలను పెడుతుందట. అందుకే కన్యస్వాములను ఎప్పుడూ ఒంటరిగా తిరగొద్దని, ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు గురుస్వాములతో ఉండాలని చెప్తారు.